అయిన వాళ్ళకి ఆపదొస్తే గనక 5 రోజులు ఆలస్యంగా వస్తాడేమో జగన్మోహన్ రెడ్డి. తన అవినీతి పార్ట్నర్ గనక ఏదన్నా ఆపదొస్తే గనక నిమిషంలో వాలిపోతాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గనక ఏదైతే 4 రోజుల క్రితం ఒక దళిత సోదరుడి కిడ్నాప్ లో పాత్రధారి సూత్రధారి అయిన వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడ సెంట్రల్ జైల్లో విజయవాడ జైల్లో పెడితే జిల్లా జైల్లో పెడితే ఈ రోజు జైలు దగ్గర పరామర్శించడానికి వచ్చాడు. ఈ పరామర్శించడానికి వచ్చినవాడు అసలు ఏం మాట్లాడుతున్నాడంటే గనక ఇప్పుడు ఏదో జరిగింది, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, దాని గురించి మాట్లాడుతున్నాడు. లోపల వల్లభనేని వంశీని అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, మంచం ఇవ్వటం లేదు, గ్లాస్ ఇవ్వటం లేదు, తుడుచుకోవటానికి టిష్యూ పేపర్ ఇవ్వటం లేదు. ఏం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరేం చేశారు? నిబంధనలు పాటించారా? నిబంధనలు పాటించలేదు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. నిబంధనలు పాటించారా? వల్లభనేని వంశీ అరెస్ట్ లో నిబంధనలు పాటించలేదు, ఫ్యాబ్రికేటెడ్ కేసు పెట్టారు. 20 సార్లు సత్యవర్ధన్కి నోటీసులు ఇస్తే గనక రాలేదు, 21వ సారి హాజరయ్యాడు అంటున్నావు. 20 సార్లు సమన్లు పంపిస్తే గనక జగన్మోహన్ రెడ్డి నీకే చెబుతున్నా, కోర్టు సమన్లు 3 సార్లు ధిక్కరిస్తేనే నాన్ బెయిలబుల్ కేసు. నీకు కోర్టు ప్రొసీడింగ్స్ గురించి నేను చెప్పగలిగినంతటాన్ని కాదు. ఎందుకంటే 3600 వాయిదా పిటిషన్స్ తో బతుకుతున్నా నీకు కోర్టు ప్రొసీడింగ్స్ గురించి నేను చెప్పదగిన వాడిని కాదు. 3 సార్లు ఏదైనా కోర్టు అనేది ఒక వ్యక్తికి సమన్లు ఇష్యూ చేస్తే కనుక వాటికి కూడా రాకపోతే అతని మీద నాన్ బెయిలబుల్ కేస్. ఇమీడియట్ గా ఎక్కడున్నా సరే లుక్అవుట్ నోటీస్ ఇచ్చి మరీ పట్టుకొని లాక్కొస్తారు. అలాంటిది నువ్వేం చెబుతున్నా? సత్యవర్ధన్కి 20 సార్లు సమన్లు ఇచ్చారు, 20 సార్లు రాలేదు, 21వ సారి వచ్చారు. 21వ సారి కూడా నువ్వు చెప్పేది ఏంది? తన తల్లితో కలిసి వచ్చి బయట ఆటోలో కూర్చొని ఇచ్చాను అని చెప్పి మెజిస్ట్రేట్ ముందర స్టేట్మెంట్ ఇచ్చాడు అన్నారు. మరి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వాడైతే గనక, తన తల్లితో కలిసి వచ్చిన వాడైతే గనక వల్లభనేని వంశీ అనుచరుల కారులోంచి ఎలా దిగాడు? జగన్మోహన్ రెడ్డి నిన్నే అడుగుతున్నా. ఏదో మెజిస్ట్రేట్ ముందర ఇచ్చిన స్టేట్మెంట్ నువ్వు చదువుతున్నావు, నేను సీసీ కెమెరా ఫుటేజ్ గురించి మాట్లాడుతున్నా. ఆటో కనపడలేదు, వల్లభనేని వంశీ అనుచరుల కారు మాత్రమే కానొచ్చింది, వల్లభనేని వంశీ అనుచరులు మాత్రమే కానొచ్చారు. తన తల్లి కానరాలేదే మరి? సత్యవర్ధన్ తల్లి అందులో. సత్యవర్ధన్ తల్లి సోదరుడు వెళ్ళే కదా కేసు పెట్టింది, మా అబ్బాయిని కిడ్నాప్ చేశారని. తెలీదా నీకు? ఈరోజు శుద్ధపోస కబుర్లు చెబుతున్నావు. ఇంకా ఇది మున్సిపల్ ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నాడు అండి ఈయన మహానుభావుడు. ఈ మున్సిపల్ ఎలక్షన్ గురించి ఈయన చెబితే గనక చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోవాలి. ఎక్కడ మనం చాలా పద్ధతిగా జరిపామాయా? ఎంత పద్ధతిగా జరిపామంటే గనక ఒక్కసారి వినిపిస్తా ఇతనేం మాట్లాడుతున్నాడు, విందాం. అక్కడ జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక పిడుగురాళ్లలో 33 మంది ఉంటే కార్పొరేటర్లు 33 మందికి 33 మంది వైసీపీనే గెలిచింది. మరి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కనీసం ఒక్కడు కూడా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏకంగా పిడుగురాళ్ల వైస్ ప్రెసిడెన్సీ సీటు ఒక్క సభ్యుడు కూడా లేని ఆ సీటును వీళ్ళు సిగ్గు లేకుండా మేమే గెలుచుకున్నాము అని చెప్పుకుంటా ఉన్నారు అని అంటే నిజంగా పోలీసులు అనే వాళ్ళు. ఇక్కడ పిడుగురాళ్ళ గురించే మాట్లాడతా. నువ్వు పిడుగురాళ్ళ గురించి మాట్లాడావు కాబట్టి పిడుగురాళ్ళ గురించే మాట్లాడతా. పిడుగురాళ్లలో ఒక వార్డులో నామినేషన్ వేయడానికి ఒక మహిళ, ఒక సోదరీమణి తన నామినేషన్ పత్రాలు తన భర్త తప్పితే ఎవరు చెయ్యి వెయ్యని చోట పెట్టుకొని, తన జాకెట్ లో పెట్టుకొని, తన భర్త గురించి కూడా ఆ రైట్స్ కూడా మనం మాట్లాడకూడదు. నర మానవుడు చూడటానికి, ఒక పరపురుషుడు చూడటానికి వీల్లేని ప్రదేశంలో పెట్టుకొని తన జాకెట్ లో పెట్టుకొని వెళతంటే జాకెట్ లో చెయ్యి పెట్టి లాక్కొని ఆ నామినేషన్ పత్రాలు చింపి తన జాకెట్ చింపి గందరగోళం చేసిన అడ్డగాడిదలు ఎవర్రా? జగన్మోహన్ రెడ్డి నిన్నే నేను అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పు. నువ్వు దీనికి సమాధానం చెప్పు. ముందల నువ్వు సక్రమంగా చేసావు ఎలక్షన్ లో 33 అనేది ఎలక్షన్లు జరిగినాయా? ఏకగ్రీవాలు ఎన్ని అందులో ముండమొప్పి ఎంత చేసావు నువ్వు? ఇంకా నువ్వు పెద్ద పత్తిలాగా కబుర్లు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం. తిరుపతిలో 49 సీట్లకు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారనే మాట ఒక నరహంతకుడు నోటి నుంచి వినాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి. మేము వినాల్సి వస్తుంది ప్రజాస్వామ్యం అనే మాట.
ఒక హంతకుడు నోటి నుంచి నేను పచ్చిగా చెబుతున్నాను, ప్రజాస్వామ్యాన్ని పదే 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 చంపేసిన 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా, దాని నామరూపాలు లేకుండా చంపేసిన జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి, అలాంటి దుర్మార్గుడు నోటి ఏమంటే ఈరోజు ప్రజాస్వామ్యం అనే మాట ఏంటంటే కనుక నవ్వు ఆగట్లా మాకు. 49 సీట్లకు 48 సీట్లు వైసీపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఒకే ఒక్క స్థానం. అటువంటి చోట డిప్యూటీ మేయర్ పోస్టు పోలీసుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసుకొని, బస్సులో నుంచి కిడ్నాప్ చేసుకొని పోయి డిప్యూటీ మేయర్ మేమే గెలుచుకున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటా ఉంటే పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయినారు తెలుగుదేశం హయాంలో అని చెప్పడానికి ఇంకో నిదర్శనం. పోలీసు వ్యవస్థను దిగజార్చింది నువ్వు జగన్మోహన్ రెడ్డి. అది ఎంత క్లియర్ గా చెప్తానంటే గనక, రాయలసీమ జిల్లాలో అంజిరెడ్డి మీకు గుర్తుండే ఉంటాడు. మీకు రంకుమొగుళ్లాగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో ఊపు తెచ్చిన ఒకే ఒక్క వ్యక్తి, 78 సంవత్సరాల వ్యక్తి, తన నామినేషన్ పత్రాలు చింపుకోవడానికి నీ రౌడీ మొక్క, నీ ఎల్లరి మొక్క ఎగబడితే తొడగొట్టి మీసం తిప్పి రెండరా చూసుకుందాం అని చెప్పిన వ్యక్తి, ఆ వ్యక్తి మీద దాడి జరుగుతున్నా సరే పోలీసులు చుట్టుపక్కల ఉన్నారే తప్పితే వచ్చి కాపాడిన వ్యక్తులు ఎవరు లేరు. అది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం అంటే. నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు, పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి. మనం ఏదన్నా మాట్లాడేటప్పుడు మనం ఏం చేసామా, మన వెనకమాల ఉన్న నలిపేందా చూసుకోవాలి. అలా కాకుండా నువ్వేదో పత్తిత్తులాగా మాత్రం కబుర్లు చెప్పు మాకు. నువ్వు ఆపయ్యా ఈ మున్సిపల్ ఎలక్షన్ కోలా. అలా వైసీపీకి ఎలాగో వైసీపీ వాళ్ళను దౌర్జన్యం, వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు. కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితులు ఇవి. పాలకొండలో కూడా అంతే. పాలకొండ కదా, వైసీపీకి అందులో 17 ఉంటే తెలుగుదేశం పార్టీకి కేవలం 3. మళ్ళీ అక్కడ వైస్ ప్రెసిడెన్సీ అనేది వైసీపీకి రావాలన్నా తెలుగుదేశం పార్టీకి రావాలన్నా పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, చెప్పు. ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, చెప్పు ఏందో. ఈ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు. సినిమా డైలాగులు చెప్పేస్తున్నాడు భయ్యయుడు. ఏం జగన్మోహన్ రెడ్డి, నీకు మొన్న కూడా చెప్పాను కదా, ఖాళీగా ఉండి సినిమాలు ఎక్కువ చూస్తున్నావా నువ్వు? సినిమా డైలాగులు కొడుతున్నావు. పోలీసులు ఎప్పుడైనా సరే పని చేసేది కనిపించని 4వ సింహమే పోలీస్. వాళ్ళు ఎప్పుడు పోలీసు 3 సింహాలుగా మాత్రమే గౌరవం ఇస్తారు. మీ హయాంలో చేసిన అరాచకాలు అనేది ఎక్కడ లేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎక్కడ అలాంటి అరాచకాలు అనేది జరగట్లా. ఈ రోజు నువ్వేమంటున్నా, కనిపించే ఆ 3 సింహాలుగా మాత్రమే సెల్యూట్ కొట్టండి, మీ ఎదురుగా ఉండే టీడీపీ నాయకులకు కాదు అంటున్నావు కదా. గడిచిన 5 సంవత్సరాలు ఏం జరిగింది నాన్న? ఏమ్మా బుజ్జి కన్నా జగన్మోహన్ రెడ్డి, గడిచిన 5 సంవత్సరాలు ఏం జరిగింది? ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులనే నిందితులుగా జాయిన్ చేసిన చరిత్ర బాబు మీది జగన్మోహన్ రెడ్డి. అది ఎవరైతే తన్నులు తిన్నారో ఆ తన్నులు తిన్నాళ్ళ మీదే హత్యాయత్నం కేసులు పెట్టి మీ వాళ్ళు లోపల వేపిస్తే కనుక దిక్కో దివాణం లేదు. అది నువ్వు పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించిన తీరు. ఈ రోజు నువ్వు పోలీసులనే అంత మగాడివి కాదు. అసలు అయినా నీకు కోడికత్తి గుచ్చుకున్నప్పుడే ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అని చెప్పి వాగిన వాగుడు ప్రజలు ఎవరు మర్చిపోవట్లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు తీసి భయపెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఒక బూతు వాడకుండా చాలా పద్ధతిగా నీకు సమాధానం చెబుదామని చెప్పి చాలా పద్ధతిగా సమాధానం చెప్పావు. అధికారులందరినీ నాయకులందరినీ బట్టలోడదీసి ఒకసారి మళ్ళీ వినిపిస్తా జనాలకి.
అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి? కనిపిస్తుందా? అర్థమైందా? అది కూడా పేకలేవు నువ్వు వాళ్ళది. బొచ్చు నువ్వు అంటావు చూడు, బొచ్చు కూడా పేకలేవు. చాలా క్లియర్గా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు. నువ్వు మళ్ళీ దాదాపు ఒక 30 సంవత్సరాలు గెలిచేది లేదు. వేరే ఎవరైనా రావచ్చు. కూటమి ప్రభుత్వం 10 నుంచి 15 ఏళ్ళు ఉంటుంది. తర్వాత ఇంకొకళ్ళు రావచ్చు. నీకు మాత్రం అధికారం కళ్ళ. గుర్తుపెట్టుకో. మెరుపు కళలు, పగటి కళలు కనమాకు. బట్టలు ఉప్పదీసి నిలబెడతామంటే గనక నువ్వెక్కడ కనబడితే అక్కడ, జగన్మోహన్ రెడ్డి నువ్వెక్కడ కనపడితే అక్కడ అందరు గుర్తుపెట్టుకో. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. పీకినావులేతి ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం నిలబెట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నిన్ను కలలు కనమన్నారు కానీ అబ్దుల్ కలాం గారు. అర్థమవుతుందా ఏంటి? సిఐ గారు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు 1.5 yearలో నేను రిటైర్ అయిపోతాను అని చెబితే నువ్వు అతన్ని ఏమని బెదిరిస్తున్నా? ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్ని ఏమని బెదిరిస్తున్నా? నువ్వు రిటైర్ అయిపోయినా సరే, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే, లాక్కొచ్చి బట్టలు ఎప్పదీసి నిలబెడతామంటే ఇప్పుడు నీ బట్టలు ఎందుకు ఇప్పకూడదు జనాలు? అయినా పోలీసు సంఘాలు ఏం గాడిదలు కాస్తున్నాయ్యా? రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలుకి? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడా? వాడు ఒక పక్కన బట్టలు ఒప్పదీస్తాను ఒక్కొక్కళ్ళు అని మాట్లాడుతున్నప్పుడు డీజీపీ గారు అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు అయ్యేటట్టు ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఎందుకు పెట్టకూడదు? పోలీసు సంఘాల వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు మీ అధ్యక్షుడు, పోలీసు సంఘం అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు మీ వాళ్ళేనా? ఏది జగన్మోహన్ రెడ్డి మీ వాడైనా స్పందించట్లేదా అయ్య గారు? ఏనా బుజ్జి కన్నా ఏం జరుగుతుంది? ఒక సిఐని బెదిరిస్తున్నాడయ్యా జగన్మోహన్ రెడ్డి. స్పందించండి. సిగ్గు శరం ఉందా? ఆయన అడుగుతున్నాడు. ఎక్కడున్నా సరే తీసుకొచ్చి బట్టలు ఎప్పదీసి నిలబెడతాడంట. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి నీకు చాలా క్లియర్ గా చెప్తున్నాను, వాళ్ళ బట్టలు వీళ్ళ బట్టలు ఎప్పదీపిస్తాను అంటున్నావు కదా. అర్థమైందా? చాలా పద్ధతిగా ఒక బూతు పదం వాడకుండా ఒక వీడియో అన్నా నీ గురించి చేద్దాం అనుకున్నాను. ఒక బూతు పదం వాడకుండా. జగన్మోహన్ రెడ్డి నువ్వు బట్టలు ఎప్పదీపిస్తావు అంటే గనక జనాలందరూ ఒకటే చెబుతారు, నీ మాట అదుపు, నోరు పొదుపు, అంతవరకే. స్క్రిప్ట్ ఒకటి రాసుకొచ్చి వైస్ చైర్మన్ అని చదవటం చేత కదరా నీకు. ఏంది వైస్ పక్కన ఒకళ్ళు అందియాలి మళ్ళీ నీకు. నువ్వే ఒక నత్తిపోకోడి అంటే నీ పక్కన ఇంకొక నత్తిపోకోడిగా నీకు అందియటం. ఏం బతుకుతున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు సిగ్గుండాలి కొంచెం కాదే కొంచెం అన్నా.